హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. సో ఆ వ్లాగ్ అయితే ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. మా మమ్మీ డాడీ అయితే కార్తీక మాసం కదా, సో అరుణాచలం వెళ్దామని అయితే వచ్చారు బెంగళూరుకి. సో ఇక్కడ నుంచి మనకి 3 hours జర్నీ, 3 hours to 3.5 hours. సో మేమైతే ఫ్రైడే నైట్ అయితే స్టార్ట్ అయ్యాము. ముందే రూమ్ బుకింగ్స్ కూడా చేసేసుకున్నాము. అండ్ ఫస్ట్ ఒక టిప్ అయితే షేర్ చేసుకుంటాను. మీరు కానీ డైరెక్ట్ వెళ్తే మాత్రం రూమ్స్ దొరకడం అని కాదు, కానీ మీకు కావాల్సిన రూమ్స్ అయితే దొరకవు. సో ముందే ప్రీ బుకింగ్ చేసుకోవడం అయితే మ్యాండేటరీ. అది మంచి ఆప్షన్ అని అయితే చెప్తాను మా ఎక్స్పీరియన్స్ని బట్టి. సో మేమైతే ఈసారి ఇది 3rd టైం అయితే వెళ్తున్నాం. సో మా ఎక్స్పీరియన్స్ని బట్టి మేము రూమ్ బుకింగ్ అయితే ముందే ప్రీ బుకింగ్ చేసేసుకొని అయితే వెళ్ళాము. నైట్ 11 అయితే అయ్యింది మాకు. సో అలా మేమైతే అరుణాచలంలో సో సాటర్డే మార్నింగ్ అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకున్నాం. సో సాటర్డే మార్నింగ్ అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని చెప్పేసి మార్నింగ్ 2:30కే లేచి రెడీ అయిపోయాము. సో అలా 4కి మాకు వాకబుల్ డిస్టెన్స్లోని టెంపుల్ ఎంట్రన్స్ ఉంది. సో అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ చేసాము. సో నేను ఇక్కడైతే ప్రతి ఒక్క లింగం దగ్గర అయితే మీకు షూట్ చేసి అయితే వీడియోలో చూపించాను. సో ఇలా ఆర్డర్లో అయితే ప్రతి లింగం టెంపుల్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ అయితే ఇంద్రలింగం దగ్గర అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రతి వీధి చివరికి ఒక వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. సో అలా ఫస్ట్ ఇంద్రలింగం అయిపోగానే వినాయకుడి టెంపుల్ దగ్గర అయితే దర్శనం చేసుకున్నాము. సో నెక్స్ట్ 3 kilometers అవ్వగానే ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం, టీ బ్రేక్, కాఫీ బ్రేక్. సో అలా మేము కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చి ఇంకొక లింగం ఏంటంటే అగ్నిలింగం. సో ఇక్కడ ఈ టెంపుల్ ఇంకొక 2 temples అయితే కొంచెం లోపలికి ఉంటాయి. సో ఇంకా అన్నీ అయితే మెయిన్ రోడ్ మీదే ఉంటాయి. సో ఈ టెంపుల్ వచ్చేసి అగ్నిలింగం. సో ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు తీసుకొని ఇట్లా దిష్టి తీసుకొని అయితే మనం ఎడమ కాలుతో అయితే తొక్కేసేయాలి. అలా దిష్టి పోతుంది అని అయితే ఇక్కడ నమ్ముతారంట. సో మేము కూడా సర్లే అందరు ట్రై చేస్తున్నారు కదా, మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఒక నమ్మకంతో అయితే మేము ఇక్కడ దిష్టి అయితే తీసుకున్నాము. అరుణాచలంకి ఫస్ట్ టైంకి వచ్చే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, మనం 14 kilometers అయితే గిరి ప్రదక్షిణ చేయాలి. సో అది చెప్పలేకుండా మొత్తం 14 kilometers మెయిన్ రోడ్, తార్ రోడ్ అయితే ఉంటుంది. సో అలా 14 kilometers అప్రాక్స్ 5 hours అలా అయితే పడుతుంది మినిమం. సో అది మనం డిపెండ్స్ పర్ పర్సన్కి. సో అలా మేము 3rd లింగం దగ్గర కూడా అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. సో అలా ప్రతి 3 kilometers ప్రతి ఒక్క లింగం దాటిన తర్వాత అయితే ఇలా బోట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అయితే మధ్యలో ఒక దుర్వాస మహర్షి అని చెప్పేసి ఒక టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ నమ్మకం ఏంటి అంటే ఇట్లా రాళ్ళు పెట్టి ఒక కోరిక కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి అయితే నమ్ముతారు. అలా ముడుపులు కూడా కట్టారు చాలామంది. సో అదైతే మీకు చూపించాను ఇక్కడ. సో నెక్స్ట్ లింగం వచ్చేసి అయితే నైరుతి లింగము. సో ఇక్కడ టెంపుల్స్లో అయితే షూట్ చేయడానికి అయితే అలో లేదు. సో నేను బయట మాత్రమే జస్ట్ ఏ లింగం దగ్గరకి వెళ్ళాము, ఎక్కడ దర్శనం చేసుకున్నాము అనే డీటెయిల్స్ కోసం అయితే ఇక్కడ అయితే వ్లాగ్ చేశాను. సో అలా ఇంకా అయితే లైటింగ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 6 అయితే అయినట్లుంది. లైక్ 2 hours అయితే మేము వాక్ చేసాము. సో అలా ప్రతి దారిలో వెళ్తున్న ప్రతిసారి కామెడీ అయితే చేసుకుంటా వ్లాగ్ చేసుకుంటే నీ ఛానల్ని రిపోర్ట్ చేస్తాను, అలా ఇలా కామెడీ అయితే చేసుకుంటూ వెళ్తున్నాము. సో మన జనరేషన్కి సైలెంట్గా నవ్వుతూ వెళ్తే మాత్రం బోర్ కొడుతుంది కదా. సో అలా ఫన్ అయితే చేసుకుంటా, టైంపాస్ అయితే చేసుకుంటా, మనకి ఎనర్జీ అయితే రావాలి కదా, బూస్టప్ అవ్వాలి అని చెప్పేసి అలా ఫన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాము. సో నేను పెట్టిన ప్రతిసారి అందరూ హాయ్ చెప్తూ అలా కామెడీ అయితే చేస్తున్నారు. సో మీరు కూడా అంతేనా? నేను ఒక్కటేంటి అంటే తిరుమలకి కూడా సేమ్ ఇలానే బై వాక్ వెళ్ళేది ఉంటుంది కదా, కానీ అది అయితే స్టెప్స్ ఉంటుంది. ఇక్కడ మాత్రం బై వాక్ అంతా రోడ్ మీదే ఉంటుంది. సో తిరుమల వెళ్ళి బై వాక్ వెళ్ళే వాళ్ళకి, అలవాటున్న వాళ్ళకి ఇది
చాలా సింపుల్ అనే అనిపిస్తుంది. 14 కిలోమీటర్స్ రోడ్ మీద అని చెప్పేది. సైడ్స్కి అంతా ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మనం నడవడం అనేది ఫస్ట్ టైం కష్టం అనిపించవచ్చు, కానీ మనం 2-3 టైమ్స్ వెళ్తే మాత్రం బై వాక్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే చెప్పలు లేకుండా నడవడం అనేది. సో చాలామంది సాక్స్ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ సాక్స్ యూజ్ చేస్తే కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది. సో అలా ఈజీగా నడవచ్చు అని చాలామంది అదే టిప్ ఫాలో అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే మంచి వ్యూ అయితే కనిపించింది. సో మనకేంటి అంటే వ్యూ కనిపిస్తే షూట్ చేయకుండా అయితే వదలం కదా. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరే అక్కడ నిలబడేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో నేను మా డాడీకి ఇలా ఫోటో తీస్తానని చెప్పి అయితే నిలబెట్టి వీడియో తీసేసాను. సో అలా నవ్వుకుంటున్నారు. సో తిను మా తమ్ముడు చూసారు కదా, చాలా వీడియోస్లో అయితే కనిపించింటాడు. మీరు ఎంతమంది అరుణాచలం విజిట్ చేశారు? మీకు ఇది ఫస్ట్ టైమా లేదా ముందు ఎప్పుడైనా వెళ్ళారా? అసలు మీరు ఎందుకు అరుణాచలం వెళ్ళడానికి నమ్ముతారు అని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయండి. చాలామందికి నమ్మకం ఏంటంటే అనుకున్నవి జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూస్గా రావడం అయితే చేస్తారు దర్శనానికి. సో ఇక్కడ ఇంకొక లింగం వచ్చేసి వాయులింగం. సో ఇక్కడికి మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకేమనిపించింది అంటే ప్రతి లింగం దగ్గర లింగం అయితే సేమ్ లాగే కనిపించాయి. అంటే నేమ్స్ వేరైనా షేప్ అండ్ ఆల్ అయితే మాకు సేమ్ అని అయితే అనిపించాయి లుక్. సో ఇదేంటి అంటే ఈ టెంకాయ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? నేనైతే అరుణాచలంలోనే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఇప్పటికి 3rd టైం వెళ్ళాను. 3 టైమ్స్ నేను అయితే ట్రై చేశాను అరుణాచలంలో. సో ఇదైతే మనకి లోపల భూమిలో అయితే నాటుతారంట. టెంకాయని నాటి అక్కడ మనకి చిన్నప్పుడు టెంకాయలో పువ్వు వచ్చేది కదా, అది తినేవాళ్ళం కాదు. సో ఇది మాత్రం చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఇది కాయ మొత్తం పువ్వు వస్తుంది. ఆ పువ్వుని కట్ చేసి బెల్లం పౌడర్తో అయితే మనకి ఇది ఇస్తారు. ఇది అరౌండ్ 80 రూపీస్ అయితే చెప్పారు. సో 80 to 100 అయితే ఉంటుంది సీజన్ని బట్టి. సో ఇదైతే మస్ట్ అండ్ ట్రై అని చెప్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి కూడా మా పేరెంట్స్కి అందరికీ అయితే ట్రై చేయించా, అందరికీ నచ్చింది అని చెప్పారు. సో అలా మేమైతే కొద్దిసేపు ఉన్న తర్వాత ముందుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము 8:30 ఆ టైంకి. సో ఫుడ్ విషయానికి వస్తే నాకైతే పెద్ద ఓకే అని కూడా అనిపించలేదు. ఓకే మరీ అంత బాగుంటుంది అని అయితే చెప్పను. మొత్తం ఈ 14 కిలోమీటర్స్లో చాలా ఫుడ్ స్టాల్స్ అయితే వస్తాయి, బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు అన్నీ. కానీ నాకు అంత మరీ అయితే నచ్చలేదు. సో ఇక్కడ వచ్చిన లింగం వచ్చేసి కుబేరలింగం. కుబేరలింగం దగ్గర దర్శనం చేసుకొని అయితే మేము ఇక్కడ ఇది మోక్ష మార్గం అంటారు. అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది వెళ్ళినా వెళ్ళకపోయినా అరుణాచలం రీల్స్లో అయితే చాలామంది చూసి ఉంటారు. కొంచెం వైరల్ అయిపోయింది కదా, దాంట్లో స్ట్రక్ అవుతారా లేదా అనేది. నమ్మకం ఏమిటంటే మనం ఎన్ని పాపాలు చేసినా అక్కడ మోక్ష మార్గంలో వస్తే తొలగిపోతాయి అని అయితే నమ్ముతారు. సో అలా అక్కడ అయితే మేము చూసాం కానీ అదైతే వెళ్ళలేదు. ఎందుకంటే అది చాలా టైం తీసుకొని చాలామంది ఉన్నారు. సో తర్వాత ఎప్పుడైనా వెళ్దాము అని చెప్పి మేమైతే వచ్చేసాము. నేను మా హస్బెండ్ అయితే ముందుసారి వచ్చినప్పుడు, మా తమ్ముడు కూడా వెళ్ళాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. సో నెక్స్ట్ అయితే లాస్ట్ లింగం అయితే మేము దర్శనం చేసేసుకొని ఇంకా టెంపుల్ అయితే గోపురం కనిపిస్తుంది కదా, అలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇట్స్ అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ అయితే ఒక హెల్ అనే చెప్పాలి. కింద చిన్న చిన్న రాళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అలా అయితే ఆ ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు నడిచే వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకా టెంపుల్కి అయితే ఎంట్రీ అయిపోయాము. సో మీకైతే ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది? ఇక్కడ అయితే 4 ఎంట్రన్స్ అయితే ఉంటాయి గోపురాలు, 4 సైడ్స్. సో మనమైతే ఒక్క రాజగోపురం అనే ఎంట్రన్స్ నుంచి అయితే ఎంటర్ అవుతాము టెంపుల్లోకి. సో ఇలా అయితే మీకైతే మొత్తం టెంపుల్ అయితే షూట్ చేసి చూపించాను, చూసేయండి. ఇంకా ఒక చోట అయితే ఒక సెటప్ అయితే సెట్ చేశారు. ఇలా మొత్తం టెంపుల్ ఎలా ఉంది, ఎక్కడ ఎంట్రన్స్, ఎక్కడ మెయిన్ గోపురం ఉంది అని అయితే చూపించారు. ఇది మొబైల్లో కనిపించేలా కాకుండా డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు కార్తీక మాసం కదా, సో చాలా మంది అయితే జనాలు అయితే ఉన్నారు ఫుల్ టెంపుల్. మేము నార్మల్ టైంలో వచ్చినప్పుడు అయితే మాకు
1 అవర్లో దర్శనం అయిపోయేది. ఇప్పుడైతే మొక్కి ఆల్మోస్ట్ 3 అవర్స్ దర్శనం అయితే పట్టింది. సో విఐపి దర్శనం ఉంటుంది, నార్మల్ ఫ్రీ దర్శనం ఉంటుంది, అండ్ ఆల్సో 50 రూపీస్ దర్శనం అయితే ఉంటుంది. సో మేము 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. బట్ దర్శనం టైం మాత్రం సేమ్ పట్టింది మాకు ఫ్రీ దర్శనానికి దీనికి. సో అలా మేము మళ్ళీ శివపార్వతులని దర్శనం అయితే చేసేసుకొని ప్రసాదం అయితే తింటున్నాము. సో ఇక్కడైతే స్వీట్ పొంగల్ అయితే చాలా చాలా బాగుంది. స్వీట్ పొంగల్, పులిహోర అండ్ ఆల్సో ఒక నిప్పట్ అది కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది, ఒక సర్కిల్లో నిలబడి చూస్తే మనకి 4 ఎంట్రన్సెస్ అయితే కనిపిస్తాయంట, 4 గోపురాలు. సో అదైతే మేము మిస్ అయ్యాము. మీరైతే వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇదండి మొత్తం అరుణాచలం బ్లాగ్ అయితే. సో మేమైతే అలా కొన్ని పిక్స్ అయితే షేర్ చేసుకున్నాను మేము దిగినవి. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు కానీ నా ముందు వీడియోస్ అయితే చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు అరుణాచలంకి ఎలా వెళ్ళారో మాత్రం మీ ఎక్స్పీరియన్స్ని అయితే కింద అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.